కేటీ న్యూస్ ప్రేక్షకులందరికీ పొద్దుగాల ముచ్చట్లకు స్వాగతం. నిన్నంతా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు, అటు దాదాపు 7-8 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, ముఖ్యంగా బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు దాదాపు అన్ని రాజకీయ పక్షాల నాయకులను, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విశ్లేషకులను, వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో కూడా ఎవరు చూసినా తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఫలితము అన్ని సోషల్ మీడియాలు, అన్ని పత్రికలు రాసినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. కాకపోతే బీఆర్ఎస్ మరి కేటీఆర్ నాయకత్వంలో ఒక ఎలక్షన్లు స్టార్ట్ అయిన వెంటనే విపరీతమైన ప్రచారము తీసుకొని వచ్చి ఆయనకు అనుకూలంగా ఉన్న 2-3 సైకాలజిస్టులతో ప్రీపోల్గానే మరి మరొకసారి బీఆర్ఎస్ సునీత గారు గెలుస్తారన్నటువంటిది ఒక ప్రపగండా చేయటంలో మరి కేటీఆర్ సక్సెస్ఫుల్ అయిండు. అది ఒక రకంగా కాంగ్రెస్ నాయకులకు కలిసి వచ్చింది. ఎప్పుడైతే పత్రికలు విపరీతంగా ప్రచారంలో బీఆర్ఎస్ ముందున్నదన్న వెంటనే మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి అధికార ఎమ్మెల్యేలను అందరినీ అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇందులో సఫలీకృతం కావటం కాంగ్రెస్కు చాలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, క్యాండిడేట్ సెలక్షన్, నవీన్ యాదవ్ను తీసుకోవటం అనేటువంటిది. ముఖ్యంగా దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడైతే 42% అనేటువంటిది లోకల్ బాడీలో రాహుల్ గాంధీ డిక్లేర్ చేశారో, తెలంగాణ మొత్తం కూడా ఉధృతంగా బీసీ ఉద్యమం ముందుకొచ్చింది. దాని సందర్భంలోనే మన తెలంగాణకు సెంటిమెంట్ అని ఒకటి ఉన్న ఒక రకంగా దానికి వ్యతిరేకంగా ఉండాలనంటే బీసీ ఉద్యమాన్ని, బీసీ నాయకుడిని పెట్టాలనే నిర్ణయంతో మరి నవీన్ యాదవ్ పెట్టడంతో ఈవెన్ రాష్ట్రంలో ఉన్న చాలా కుల సంఘ నాయకులు, ముఖ్యంగా యాదవ్ మిత్రులందరూ కూడా రాజకీయంగా ఇప్పుడు నవీన్ యాదవ్ను గెలిపించుకున్నట్టయితే ముందు కూడా మరి బీసీ ఉద్యమాన్ని, బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవచ్చు అనేటువంటి దాంట్లో ముఖ్యంగా యాదవ్ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్లో ఉన్న నాయకులైతే అందరూ పోయి ప్రతి ఓటర్ను తట్టి మరి నవీన్ యాదవ్ను గెలిపించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ఒక రౌడీ కుటుంబము వాళ్ళ తండ్రి అని, అతను కూడా రౌడీ అనేటువంటి దాన్ని ఎంత ప్రచారం చేసినా ప్రజలు దాన్ని తిరగొట్టి ప్రయత్నం చేసినందుకు మరి కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మనము శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దీని ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా సెంటిమెంటే పనిచేస్తుంది. ఎప్పుడు కూడా డబ్బులను 5,000, 10,000 పంచితే చాలు మేము బయటపడతామనేటువంటిది మేజర్గా బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అక్కడ దుబ్బాకలో కావచ్చు, మునుగోలులో కావచ్చు, హుజూరాబాద్లో కావచ్చు, వాళ్ళు డబ్బులు పంచి గెలుస్తామనేటువంటి ఒక నానుడికి తెలంగాణ ప్రజలు ఎన్ని డబ్బులు పంచినా కొత్త సామాజిక న్యాయము, తర్వాత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక 3 మంచి పనులు చేసింది కాబట్టి, ముఖ్యంగా మరి మహిళలకు ట్రాన్స్పోర్ట్లో ఫ్రీ బస్ సౌకర్యము, అదేవిధంగా సన్నబియ్యం పథకము, తర్వాత గ్యాస్ సిలిండరు, తర్వాత కరెంటు, 4వదిగా మరి ఒక బీసీ బిడ్డను ఎలక్షన్ చేసుకోవటము, 5వదిగా మొత్తం డిక్లేర్ అయిన దగ్గర నుంచి ఓటర్ను తట్టడము. కాబట్టి కష్టపడి గెలిపించటం ఇది తెలంగాణ మటుకు. అయితే అన్నిటిని మించి ఇంపార్టెంటు మరి బీహార్ ఎలక్షన్స్.
ఎందుకనంటే నితీష్ కుమారు మొదటి నుంచి కూడా దాదాపు గత 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, అంటే లల్లూ ప్రసాద్ యాదవ్ తర్వాత 2005 నుంచి 9 సార్లు తనే ముఖ్యమంత్రి. అటు అంటే ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా అంతకుముందు కాంగ్రెస్తో కూడా మహాగఠబంధన్లో భాగమై కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటుపోయి ఇటుపోయి ఈసారి గెలవటంలో ప్రధానంగా ఒక అరడజను విషయాలు అన్ని పత్రికల్లో వచ్చినట్టుగా మన ప్రేక్షకులు కూడా అందులో మొట్టమొదటిగా తీసుకోవాల్సింది 2 months బిఫోరు మరి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు, నితీష్ కుమారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చాలా నేషనల్ లెవెల్లో ఒక పగడబందీగా మహిళలను సెంటర్లు చేసుకొని ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ఆకాశంలో సగము అన్నింట్లో సగమని మహిళా ఉద్యమాలు నడుస్తున్న క్రమంలో కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఇంటి యజమానురాలను క్రైటీరియా తీసుకొని అన్ని వెసులుబాట్లు కలిగిస్తున్నారు. కాబట్టి మరి నితీష్ కుమార్ గారు కూడా 2 నెలల క్రితము ప్రతి మహిళకు 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలకు జమ కట్టడము, దట్టు మామూలుగా కాదు, 4 లక్షల ఓటర్ల ఉన్నటువంటి అక్కడ 1,20,00,000 మహిళలకు 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది నంబర్ 1 క్రైటీరియాగా ఉండి మహిళలందరూ ఏకదాటిగా అటెళ్ళారనేటువంటిది. తర్వాత తను ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చేసింది ఏంటంటే రామ్ విలాస్ పాస్వాన్ పార్టీని చిరాగ్ పాస్వాన్ను దగ్గర తీసుకోవటం. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్లు 2020లో జరిగిన ఎలక్షన్లలో రామ్ విలాస్ పాస్వాన్ ఎన్డీఏ కూటమి లేకుండానే దాదాపు 10 సీట్లను సంపాదించాడు. ఆయన దగ్గర తీసుకోవడంతో అక్కడ దళిత ఓటర్లు ఎన్డీఏ సైడు రావటం జరిగింది. అదేవిధంగా గత మహిళలకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రిగా ప్రకటించినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కొద్ది మెజార్టీతో అటు ఇటు బయటపడ్డాడు. ఆయన చేసిన మొదటిది యూత్ అంతా, తర్వాత మేధావి వర్గం ఆలోచించింది ఏంటంటే ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు. అసలు అంటే 13 అంటే భారతదేశంలోనే హయ్యెస్ట్, భారతదేశం కదా ప్రపంచం ఎక్కడ కూడా 3% ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు 3% పాపులేషన్ మించకుండా ఉండే పరిస్థితిలో ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తామనేటువంటిది నమ్మశక్యం కాకుండా పోయింది వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమైనారు, వాళ్ళు 2 MY మై అనేటువంటిది ఒక స్లోగన్ను తీసుకున్నారు. మై అని అంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్లో ముస్లిమ్స్ అందరూ మాకే ఓటేస్తారు, యాదవులు మాకే ఓటేస్తారు అనేటువంటి బిగినింగ్ నుంచి కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ నుంచి కూడా ఆర్జేడీ ముస్లిం యాదవ్ కాంబినేషన్లో మేము గెలుస్తామని అంటే అది అంతకుముందు వాళ్ళకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఈసారి మరి ఎన్డీఏ ప్రభుత్వము MY అని అంటే మహిళా యూత్, మహిళలకు 10,000 రూపాయలు, యూత్కు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వము, తర్వాత ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వటము, తర్వాత దళిత ఓటర్స్ను చంకర తీర్చుకోవటము, తర్వాత మెయిన్గా మోడీ గారు ప్రచారం చేసింది ఏంటంటే జంగల్ రాజ్ అనేటువంటి దాన్ని లల్లూ ప్రసాద్ యాదవ్ రబ్రీదేవి ఉన్నప్పుడు ఆ దానా కుంభకోణాన్ని వీళ్ళు రౌడీలు అనే మాటను ప్రజలకు ఎక్కువ తీసుకుపోని అలబిగాని ఒక హామీలు ఇస్తున్నారు అనేదాన్ని చేసేసుకొని మరి అక్కడ జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము అంటే తెలంగాణలో గెలిచినా కూడా అక్కడ మహా ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏదైతే ఓటు చోరీ అని చెప్పాడో ఆ ఓటు చోరీ తను అటు పంజాబ్లో కానీ ఇటు కర్ణాటకలో కానీ
మొన్న కూడా 60 లక్షల ఓట్లు గల్లంతైనటువంటి నినాదాన్ని ప్రజలు ఆదరించలేకపోయారు. ఎందుకనంటే వాళ్లకు ఏదో వెసులుబాటు కావాలి. అంటే వాళ్ళు చేసేటటువంటి ఆర్థికమైన వెసులుబాటు మహిళలది ఎక్కువగా పనిచేసింది. యూత్కు మేము ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామనేటువంటి నినాదము బాగా పనిచేసింది. తర్వాత ఇన్బిల్ట్ కాంగ్రెస్ లోపల దాదాపు 20-30 స్థానాలలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనే దాని కాంటెస్ట్ ఈజ్ కాంటెస్ట్ ఎలక్షన్లో ఫ్రెండ్లీ కాంటెస్టు లేదు రైవల్ కాంటెస్ట్ చేసిన తర్వాత ఎలక్షన్లలో రైవాల్టీ ఉంటుంది కానీ ఫ్రెండ్లీ కంటెస్టెంట్ అనడం క్రితంలో దాదాపు వామపక్షాలకు 12 సీట్లు ఏమో వచ్చినాయి. అంటే సిపిఐ ఎమ్మెల్యే కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ ఇప్పుడు ఎటు కాకుండా 3 సీట్లకే కుదించబడ్డాయి. కాబట్టి మహాగఠబంధన్ లోపల మహాగఠబంధన్ అనేటువంటిది అంటే ముక్కలైపోయింది. అంటే ముక్కలుగా అయిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనేది లేదు. ఎలక్షన్లో ఫ్రెండ్లీ లేదు, పాడు లేదు. ఎలక్షన్లో గెలిపే ఆయుధంగా పనిచేయాలి. కాబట్టి వాళ్ళ సీట్ల పంపకంతో చాలా వెనుకబడ్డది. క్యాండిడేట్లు మహాగఠబంధన్లో ఉన్న క్యాండిడేట్లే వాళ్ళు ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని పోటీ చేయడంతో కూడా దాదాపు 20 పై సీట్లు పోగొట్టుకొని జస్ట్ 35కే కుదించబడింది. ఎంత అంటే ఒక పక్క అనైక్యత, ముఖ్యంగా తర్వాత సరిగ్గా పనిచేయకపోవటము, తర్వాత ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి కావలసినన్ని రాయితాలు ఇవ్వటము, కరెంటుకు వాళ్ళకు ఫ్రీ ఇవ్వటము, డబ్బులు ఇవ్వటము, యాజ్ యూజువల్గా అన్ని పార్టీలు కూడా ఓటర్కు కొన్ని డబ్బులు ఇవ్వటం అనే దానిలో చేసింది. తర్వాత నితీష్ కుమార్ గారు ఇదే నా లాస్ట్ ఎలక్షన్స్ అనే ఒక మాట అనటంతో ప్రజలందరూ కూడా ఆయన సైడు మొగ్గి చూపారు. దీని మూలంగా మనము ఈ ఎలక్షన్ల ద్వారా పనిచేసిన వాళ్లకు అందరికీ వెసులుబాటు కలుగజేసిన వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు. 24 గంటలు ఎప్పుడు డబ్బులతోనే ఓటును కొనలేమనే నినాదాన్ని ఇటు బీహార్ ఎలక్షన్స్ కానీ ఇటు తెలంగాణ ఎలక్షన్లు కానీ పనిచేసిన వాళ్ళకే పట్టం కడతారని ఒక విశ్లేషణకు ఓటర్లు వచ్చారనే విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మా మిత్రుడు K2 న్యూస్ యాజమాన్యులు రాజ్కుమార్ గారికి ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.